గుడ్ ఆఫ్టర్నూన్ టు ప్రెస్ మీడియా మిత్రులందరికీ. గత నిన్న సాయంకాలం 7-8 గంటల ప్రాంతంలో ఒక రెండో ఖాన్కి వచ్చిన మహిళ అనిత, భర్త పేరు రామాంజనేయులు, పాతపల్లి విలేజ్ ధన్వాడ మండలకు సంబంధించిన ఆమె మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అమర్చింతకు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ చెక్ చేసి చూసి బ్రీచ్ ప్రజెంటేషన్ ఉందని చెప్పేసి కష్టం అయితే ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంబులెన్స్ పిలిపించుకొని ఇమ్మీడియట్గా మా వనపర్తి పొమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు 108 వాళ్ళు దగ్గర ఉన్నటువంటి రెఫరల్ హాస్పిటల్ కాబట్టి అమర్చింత నుంచి ఆత్మకూరు తీసుకురావడం జరిగింది. ఆత్మకూరులో వాళ్ళు చెక్ చేసి కూడా ఇక్కడ కాదు మా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం జరిగింది. వాళ్ళు దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సుబ్బారెడ్డి హాస్పిటల్కు ఇక్కడ తీసుకురావడం జరిగింది. వచ్చినప్పుడే డాక్టర్ సుబ్బారెడ్డి మాత్రమే చూడడం జరిగింది. ఆ చూసిన వెంబడే ఇమ్మీడియట్గా మరి డాక్టర్ రాజ్యలక్ష్మి గైనకాలజిస్ట్ రావడం జరిగింది. ఇప్పుడే సీసీ ఫుటేజ్ని చూడడం జరిగింది. డ్రెస్ వేసుకొని లోపల పోయింది. సర్జరీ ఎవరు చేశారన్నది విచారణ చేస్తున్నాము. అదేవిధంగా డాక్టర్ సుబ్బారెడ్డి అసిస్ట్ చేశాడని, ఇంకొక అబ్బాయి అసిస్ట్ చేశాడని, తర్వాత ఇంకొక స్టాఫ్ నర్సు నైట్ డ్యూటీ చేసి వెళ్ళిపోయింది. ఆమె దగ్గర కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి మరి విచారణ అనంతరం ఒకవేళ డాక్టర్ చేయకపోతే ఇప్పుడు ఇంతకుముందే మీ ముందే నేను అనస్థీషియా డాక్టర్తో మాట్లాడడం జరిగింది. నేనే వచ్చాను సార్ అని చెప్పడం జరిగింది. అది నిజమా అబద్ధం అనేది నిర్ధారించడానికి సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నా. దాని తర్వాత పూర్తి నివేదిక అందిన వెంబడే వాళ్ళు తగు చర్యలు మాత్రం తీసుకుంటారు. ఒకవేళ ఈయన చేసినట్టు నిర్ధారణ అయితే మాత్రం 100% ఈ హాస్పిటల్ సీజ్ చేయడం జరుగుతుంది. అని పోలీసు కేసు కూడా పెట్టడం జరుగుతుంది.